ఇది గేమ్ ఏంటంటే, చెప్పమ్మా. ఇది గేమ్లో కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. అంటే క్వశ్చన్లు కాదు, అదే మన దాన్ని ఏమంటారు, గూగుల్లో ఎక్కువ మంది ఏం సెర్చ్ చేశారు అనేది వస్తుంది అనమాట. మనం గెస్ చేయాలి. ఓకే ఓకే. అందులో మోస్ట్ సెర్చ్ క్వశ్చన్స్ పెడుతున్నాం అప్పుడు చూడు. ఈజ్ ఇట్ హెల్దీ టు ఈట్, ఏమని సెర్చ్ చేస్తారు? ఈజ్ ఇట్ హెల్దీ టు ఈట్. నెక్స్ట్ పూప్, ఇది ఎక్కువ మంది సెర్చ్ చేస్తారు, అందుకే కొడుతున్నా. లేదు, హెల్దీ టు ఈట్ బిర్యానీ. అలా అంటే ఇప్పుడు నువ్వు ఉన్నారా, నీకు ఏదైనా కావాలి డౌట్, ఏంది అదే ఆలోచించుకున్నాను. ఎల్జీపీ హీట్ అంటే కొమ్ముని ఏం సెర్చ్ చేస్తారు? అదే అది చూసుకోవడమే. చికెన్ నాకు చికెన్ హెల్దీ టు ఈట్ అంటే మ్యాక్సిమం చాలా తక్కువ మంది సెర్చ్ చేస్తారా. రూమర్స్ వల్ల అందరూ భయపడుతున్నారు కదా. ఏంటది? గ్రేప్సా? డేట్స్ అంటారా? డేట్స్. డ్రై ఫ్రూట్స్. లేదు, చికెన్ లేదురా. డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ అని అడగల మనం. చెప్పరా, మన 3 ఛాన్స్లే ఉంటాయి రాంగ్ చెప్పటానికి. ఈజ్ ఇట్ ఈస్ హెల్దీ టు ఈట్. ఏమోరా, నువ్వు ఏదన్నా కొట్టే, ఇంకోటి ఏదన్నా. ఈజ్ ఇట్ హెల్దీ టు ఈట్ చాక్లెట్స్, ఐస్ క్రీమ్. చాక్లెట్స్ ఐస్ క్రీమ్ కొట్టు. బోగర్స్ అంట, అయిపోయింది. రా ఎగ్స్ అంట, వన్స్ ఏ డే అంట, ఎట్ నైట్ అంట. ఏం సర్జలు చేస్తున్నారు చూడరా ఒకక్కడ. ఫ్రూట్స్ ఎవ్రీడే, ఎవ్రీడే మీట్ నెవర్. లివర్ అంట. ఒరే, వన్స్ ఏ డే అంటే నైట్ అంటే ఏ అర్థం చేసుకోవాలి. అలా ఉన్నారు మరి జనాలు. సర్లే, నెక్స్ట్. ఎవరన్నా గూగుల్లో కూడా ఎత్తాం ఆన్సర్లు. ఇది లైవ్ లేక వస్తుందా ఏంటని చూస్తున్నాం. లైవ్ బాగా అవుతుందిరా. ఏంటో అర్థం అవ్వట్లేదురా బాబాయ్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూడు, చూడరా. ఈజ్ ద ప్రెసిడెంట్ ఏ ఏ కమాండర్, ఏ హీరో, అలా. ప్రెసిడెంట్ ఏ అదే కదా, ఏ అంటే ఏ బి. ఈజ్ ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంటే అక్కడ ఏదన్నా క్యాప్షన్ అవరా. ఈజ్ ద ప్రెసిడెంట్ ఈజ్ ఏ ద ప్రెసిడెంట్ ఏ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ గుడ్ గుడ్ గుడ్. ఈజ్ ద ప్రెసిడెంట్. మనకి ఎవరికేమి ఇంగ్లీష్ సరిగ్గా రాదాయే. ఈజ్ ద ప్రెసిడెంట్ ఏ గుడ్ పర్సన్ అని ఒకరా. గుడ్ పర్సనా, గుడ్ అని పడదాంలా. లేదు, ప్రెసిడెంట్ ఈజ్ ఏ హ్యూమన్, అది కూడా లేదు. అలా అరే, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి తింగర సెర్చ్ చేసేవాళ్ళు. డేంజరస్. స్పెల్లింగ్ DANGROS. ఓకే, కాదు. సివిలియన్ అంట, మెంబర్ ఆఫ్ కాంగ్రెస్, సిటిజన్, గవర్నమెంట్ ఆఫీషియల్, పబ్లిక్ ఆఫీషియల్, పార్ట్ ఆఫ్ కాంగ్రెస్, డిప్లొమాట్, పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, లెజిస్లేటర్, మిలిటరీ ఆఫీసర్ అంట. అదే మరి జనాలు ఏం సర్చ్ చేస్తున్నారు అనేది ఆలోచించాలి మనం. సరే, నెక్స్ట్ మనం ఏం చేస్తాం చూద్దాం. ఈజీ టు గ్రో మనీ గ్రో చేస్తారా? ఏంటిదిరా? మనీ మామూలుగా హైటా? HEIGHT లేదు.
హెయిర్ ఉంటుందిరా. హెయిర్ లేదు, హెయిర్ కూడా లేదురా. ఈ చూస్తుంటే బ్యాడ్ గా చెప్పాలి, బ్యాడ్ గా చెప్తే పొరుగు పోద్ది. ఈజిట్ ఏ చీ. మరి నాది మనీ కొట్టరు ఒకసారి, ఈజిప్ట్ మనీ. సరే ఇప్పుడు కానీ ఛాన్స్ దొబ్బాయి. సరే ఇంకా పోయిందిలే, పోయింది. ఉండదు. డ్రాగన్ ఫ్రూట్ అంట. డ్రాగన్ ఫ్రూట్, హోప్స్, పొటాటోస్ ఏంట్రా? ఈజిప్ట్ పొటాటోస్ ఏంట్రా? గార్లిక్, పంప్కిన్స్, లావెండర్స్, టమాటోస్. సరే నెక్స్ట్ కొట్టరా బాబు. కార్న్ అంట. వై డు ఐ ఫీల్ సో లోన్లీ పడుతున్నా. ఎల్ఓఎన్ స్పెల్లింగ్ చెప్పు. వై డు ఐ ఫీల్ సో లోన్లీ. లేదురా, డిప్రెస్డ్. అరే ఇది కూడా లేదేంట్రా? హంగ్రీ. అరే అది కూడా లేదురా. అరే లోన్లీ ఉంది, స్పెల్లింగ్ తప్పు కొట్టాను. లోన్లీ ఉంది. డిప్రెస్డ్ కూడా ఉంది. డిప్రెస్డ్ కూడా ఉంది. అది కూడా స్పెల్లింగ్ తప్పు కొట్టాను. బ్లడీ తెలుగు మీడియం గా. నెక్స్టా ఇది ఇంకా ఇందులో టైప్స్ ఉన్నాయి చూడు. కల్చర్, పీపుల్, నేమ్స్, క్వశ్చన్స్. నేమ్స్ చూద్దామా? నేమ్స్ కష్టమే. క్వశ్చన్స్ వాట్ ద హెల్ ఈజ్ ఈజ్ ఏముంది అక్కడ? చూద్దాం. ఉండదు. ఒరే అది ఎవరు సెర్చ్ చేస్తాడు రా వాట్ ద హెల్ ఈజ్ హ్యాపెనింగ్ అని గూగుల్లో? ఛాన్స్ పోతుంది అనవసరంగా. 5 రౌండ్లో 3 గెస్ట్ చేసాం. వద్ద సర్లే. హ్యాపెనింగ్ లేదు. వాట్ ద హెల్ ఈజ్ ఏలియన్. ఒరే అది కూడా లేదురా. ఏంట్రా? ప్లేస్ అంట కొట్టరా. ప్లేస్. ఒరే కష్టం పోయిందిలే, ఇంక ఇది వదిలేద్దాం. అప్పుల్ పఫ్ అంట. ఏంట్రా? ఏమి అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ప్యాన్ సెక్షువల్ అంట. ఏమరా? హౌ డు యూ ఫేక్ బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కొట్టే. అబ్బాయిలు మోసం చేయరే. లేదు. మనీ. అరే మనకి 3 ఛాన్స్లే ఉంటాయి మరి. హౌ డు యూ ఫేక్ మనీ కొట్టు దీని తర్వాత కొడతావా? లేదు, ఇంకో ఛాన్స్ ఉంది. బిజినెస్ ఉండదురా. బిజినెస్ నుంచి ఎవరు సర్చ్ చేస్తాడు? ఊరుకోరా. హౌ డు యూ ఫేక్ మన ఇండియాలో చేస్తారా అలాంటి ఎక్కువ. ఇది వరల్డ్ వైడ్ కదా సర్చ్. హౌ డు యూ ఫేక్ హౌ డు యూ ఫేక్ పోయింది రాంజీ. ఫేవర్ అంటారే. సంకల ఉలిపెట్టుకుని కాదు. ఫేవర్ ఎలా అరే ఫేవర్ ఎలా అది ఫేక్ చేస్తా తెలుసా? సంకలో ఉలిపెట్టుకుని స్నాప్చాట్. ఒరే ప్రెగ్నెన్సీ టెస్ట్ అంట. చూసావా? మన ఊహనక మనకి ఏం తెలుస్తారా అవన్నీ? సింగిల్స్ ఎంత కాయగలం? సరే తీసే. నెక్స్ట్ రౌండ్. 48 పూపు ఉంటుందిరా. పక్కా ఉంటుందిరా. ఇది పూపు అంటే ఏంటి తెలుసా? ఏంటి?
షిట్. కొట్టు. ఫస్ట్ ఓరిడమ్మ వచ్చింది. ఫస్ట్లో వాట్ ఇఫ్ ఐ ఎయిట్. నెక్స్ట్ వాట్ ఇఫ్ ఐ ఎయిట్. వాట్ ఇఫ్ ఐ ఎయిట్. అరే ఆలోచించరా. లవ్ లవ్ ఒరే లవ్. ఫ్రెండ్షిప్. ఒరే వాట్ ఇఫ్ ఐ ఎయిట్. నేను ఒకవేళ ఇది తింటే. తింటాం ఏటా. హేట్ అనుకుంటున్నావా. ఓకే. వాట్ ఇఫ్ ఐ ఎయిట్ డాగ్ మీట్. డాగ్ మీట్. బీఫ్. అది ఉండదు, ఎందుకంటే మిగతా కంట్రీస్లో విచ్చలవిడిగా తింటారు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వాట్ ఇఫ్ ఐ ఎయిట్. వాట్ ఇఫ్ ఐ ఎయిట్. పడుతున్నారా డాగ్ అని. డాగ్ డాగ్ ఏంట్రా? సరే మరి ఇదేం చెప్పు. వాట్ ఇఫ్ ఐ ఎయిట్. చెప్పేది వాట్ ఇఫ్ ఐ ఎయిట్ చాక్లెట్. గార్బేజ్ అంట చూడు. చెత్త. పూపు అంటేనే పెద్ద చెత్తరా. అవును, ఇంకా 3 ఛాన్సులు ఉన్నాయి. అరే ఆలోచించు. వాట్ ఇఫ్ ఐ ఎయిట్ స్వీ కాదు. సరే డాగు నాకు ఎందుకో కొట్టాలనిపించేస్తున్నా, నాకు కొట్టేస్తున్నాను. లేదు. డాగ్ ఎలా వస్తారా? ఇంగ్లీష్ వాళ్ళు ఇలాంటి తింగరి అని సర్చ్ చేస్తారా. వాట్ ఇఫ్ ఐ ఎయిట్. ఆలోచించు. చెత్త. ఏంటది? ఎందుకు అది ఇది కాదు, నేను ఏంటి అంటున్నాను, లైవ్ లో చూసి అంటున్నాను. వాట్ ఇఫ్ ఐ ఎయిట్. ఏంట్రా ఏదో యోగి బాబా. వాట్ ఇఫ్ ఐ ఎయిట్. ఏదో నువ్వే కొట్టరా. ఆలోచిస్తున్నాను. మనం వాట్ ఇఫ్ ఐ ఎయిట్ చాక్లెట్స్. లేదు. వాట్ ఇఫ్ ఐ ఎయిట్. అరే తినకుండా ఏముంటా చూడు, అది తింటే ఏమవుద్దా అని క్వశ్చన్ వచ్చి ఉంటా చూడు, అవి ఏమన్నా తినకుండా. చెప్పరా. చాలా కష్టం. సర్లే. వాట్ ఇఫ్ ఐ ఎయిట్. వాట్ ఇఫ్ ఐ ఎయిట్. వాట్ ఇఫ్ నాన్ వెజ్ ఫుడ్ కొట్టరా, లేకపోతే ఏదోటి హెవీ. నాన్ వెజ్ సెంటర్ కదా. మై సెల్ఫ్ అంట. వాట్ ఇఫ్ ఐ ఎయిట్ మై సెల్ఫ్ అంట. సలాడ్ ఎవ్రీడే అంట. టూ మచ్ సాల్ట్. మోల్డీ చీజ్. టూ మచ్ సాల్ట్ తింటే ఏమో బీపీ వస్తుంది. వై డిడ్ దే బిల్డ్ ద పిరమిడ్స్ ఉంటుంది. స్పెల్లింగ్ పిరమిడ్స్. ఫస్ట్లో ఉంది చూసా, అది మన గెస్సింగ్ అలా ఉంటుంది. ఎందుకంటే పిరమిడ్స్ ఎవరు కట్టారో తెలీదు, ఎప్పుడు కట్టారో తెలీదు, దాని గురించి సర్చ్ చేస్తారు అందరూ. నెక్స్ట్ వై డిడ్ దే బిల్డ్ ద తాజ్మహల్ ఉండదు. లవ్ గురించి తెలుసు కదా. బుర్జ్ ఖలీఫా ఉంటుందా? ఉంటుందా ఉండదా? గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. గ్రేట్ వాల్. జయగాడు లేదురా,
నేను ఏదో పొగుడుదాం అనుకున్నాను కానీ లేదా. టెంపుల్స్ అక్కడ టెంపుల్సా? మరి అది కూడా లేదురా, ఇంకొక ఛాన్స్ ఉందా? వై డిడ్ దే బిల్ట్ వైమా? ఎందుకు కట్టారు అది? ఈఫిల్ టవర్ సిగ్నల్ కోసం అంటావా? ఇప్పుడు స్పెల్లింగ్ చూడరా? కొట్టలేదు అదే. అది ఉండదురా, ట్విన్ అది కూల్ చేశారు కదా, కట్టినందుకు కదా ప్రాబ్లం. అది ఎందుకు కట్టారో చూద్దాం. ట్విన్ టవర్స్ లేదు. అరే గ్రేట్ వాల్ అని కొడితే రాలేదురా, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని కొట్టాలంట. చైనా కొట్టాలి. అదే నువ్వు చదువుంటే ఎక్కడ ఉంది, ఐ మీన్ కొంచెం కాన్సన్ట్రేషన్గా చదువుంటే. అరే అంజీ ఈఫిల్ టవర్ ఉందిరా, బెర్లిన్ వాల్ కింద చూడు ఈఫిల్ టవర్, కొట్టరా అంటే కొట్టలేదు. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అంట, టవర్ ఆఫ్ బాబిల్ అంట, టైటానిక్ అంట, పనామా కానల్, పిరమిడ్స్ ఆఫ్ గీజా అంట. నెక్స్ట్ రౌండ్ వేర్ కెన్ ఐ బై హ్యూమన్ ఆర్గన్సా పార్ట్స్? ఇక్కడ రాలేదురా ఇంకా. వేర్ కెన్ ఐ బై హ్యూమన్ ఆర్గన్స్ ఆర్గన్స్ ఉంటుంది పక్క అనుకుంటున్నాం మరి. ఆర్గన్స్ అరే లేదంట్రా, పార్ట్స్. అరే ఇది కూడా లేదురా, రెండు లేవు. హ్యాపీనెస్ సాడ్నెస్ సాడ్. అరే వేర్ కెన్ ఐ బై రా హ్యూమన్, వేర్ కెన్ ఐ బై హ్యూమన్ కిడ్నీ ఇన్ ఐఫోన్ స్టోర్. బాడీ పార్ట్స్ లేనప్పుడు ఇంకా వేర్ కెన్ ఐ బై బాడీ పార్ట్స్ అని బాడీ పార్ట్స్ నొక్కు లేకపోతే ఒరే హెయిర్ అంట, ఒరే ఈ జుట్టుడిపోయే ప్రాబ్లం ప్రతి ఒక్కడికి ఉండదే కదా, ఉంటుంది. టీత్ అంట, ఒరే 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 టీత్ కింద చూడు హ్యూమన్ మిల్క్ అంట. హెయిర్ ఎక్స్టెన్షన్స్ నియర్ మీ. ఒరే ఒకసారి చూడరా, ఒరే ఒక్కసారి చూడరా, పూప్ అంట, దాన్ని ఎవడరా కొనుక్కుంటాడో. చి హెయిర్ విగ్స్ అంట. హాఫ్ ఆఫ్ ది సక్సెస్ అన్ని హెయిర్ మీద ఉంటాయి. హెయిర్ ఎక్స్టెన్షన్, హెయిర్ నియర్ మీ, హెయిర్ హోల్సేల్, హెయిర్ వింగ్స్, హెయిర్ ఎక్స్టెన్షన్స్ నియర్ మీ, హెయిర్ ఎంతమందికి ఉందరా జుట్టుడు పోయి ప్రాబ్లం. అయ్యో అయ్యో. వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ అంట. ఎందుకు ఆలోచన చేస్తున్నావు, తప్పేగా చెప్పేది. అంటే మనం బయటకి అడ్రస్ చూద్దాంరా, అంటే కొంచెం దూరంగా ఉండి. వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ చెప్పాలంటే అయ్యే బెటర్ కదా. ఇక్కడ అన్ని ఆన్సర్లు అయ్యే వస్తున్నాయి కదా, ఏంటి గూగుల్లో కొడతాం. అడ్రస్ ఆఫ్ వీడు అన్నట్టు ద గ్రేట్ చైనా వాళ్ళు కొట్టరా. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. అరే అది ఎక్కడ దొరుకుతుందా? లేదురా. అరే వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్? వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ఒసామా బిన్ లాడెన్ కొట్టు. ఒసామా బిన్ లాడెన్. అరే లేదు, కరెక్టా స్పెల్లింగ్? లేదు, ద వైట్ హౌస్ అంటరా. ఓకే మై కరెంట్ లొకేషన్. ఎవర్రా కరెంట్ లొకేషన్ గురించి? చాలా మంది కొడుతుంటారు ఎక్కడ ఉన్న తెలియని వాళ్ళు. అదేలే
చిన్న ఎగ్జాంపుల్ అనుకుందాం. అది కూడా కరెక్టే సార్. బ్యాంక్ ఓక్లా అంట, యుఎస్. ది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఎర్త్ ఇన్ ద కాస్మోస్ అంట. ద హాలీవుడ్ సైన్ అక్కడ ఉంటుంది, లాస్ శాంటోస్లో ఉంటుంది అనుకుంటా. యూసీ బ్యాంక్ ఆఫ్ అమెరికా అంట. సరే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. అరే ఒకటి సరిగ్గా చెప్పట్లేదురా, చెప్పి రెండు కూడా ఎగ్స్. ఒరే ఫస్ట్ ప్లేస్లో ఉందిరా. వాట్ ఈజ్ ఇట్ సేఫ్ టు ఈట్ రా మీట్? పెగ్స్. ఈట్ కదా, పెగ్ రాలే. పెగ్గ తాగితారు రా, తినరు. అదే సారీ, నేను రానగానే వచ్చింది. ఈట్ అంట. ఉందరో. వావ్, ఇలాగే ఆలోచించాలి మనం. ఇలాగే ఆలోచిస్తే ముందుకు వెళ్ళొచ్చు నెగ్గుకుంటా. అయితే పవన్ తేజ్ అరే హ్యూమన్ బాడీ. వాట్ ఇఫ్ ఐ ఈట్ హ్యూమన్? ఉండదా? లేదురా, ఇంకా 2 ఛాన్సులు ఉన్నాయి. 2 ఛాన్సులు ఉన్నాయిరా. బీఫ్ వేనా? మీట్లోకి వచ్చేద్దరా అది ఇంకా మొత్తం. వాట్ ఇఫ్ ఐ ఈట్ రా? అరే ఈట్ కదా. వాట్ ఇఫ్ ఐ ఈట్ రా చాక్లెట్? రా చాక్లెట్ ఏంద్రా? ఇది తయారు చేస్తాడు అదరా. లేరా సర్లేవా, ఫ్రెండ్లీగా చెప్పు. రా వెజిటేబుల్స్ అన్నా. ఓకే. రే తప్పు స్పెల్లింగ్ తప్పు. అంటే VGI. ఒరే సల్మాన్ అంట. ఒరే ఫిష్ మర్చిపోయాం రంజీ. ఓకే మాసం చెప్పాం, బాగుంది. ఒరే బీఫ్ ఉందరా. నేను చెప్తే విన్నావారా నువ్వు? వినవు కదరా. బాకుని కూడా ఉంది. హనీ, ఫ్లోర్ అంట, పంప్కిన్, ఫిష్, సాల్మన్ అనేది చేపే. మళ్ళీ దానికి అదే చెప్తాం చెప్పేది. అది ఉంటుంది పక్క టాప్ 10లో ఉంటుంది. స్పెల్లింగ్ చూడు. అంతే. ఇయరా చెప్పు. MILLI అంటారా? MILLI NIOR ఏమో. NIOR వస్తుందిరా. NIO అంటారా? మిలియనర్ కొట్టు. మనకేమో స్పెల్లింగ్లు రావు. అరే ఉంటుందిరా, ఇది పక్కా ఉంటుంది. అది సర్చ్ చేసే వాళ్ళు బొచ్చుడు మంది ఉంటారు. ఫూల్. హౌ డస్ వన్ బికమ్ ఏ యాక్టర్? నేను యాక్టర్ అవుతా. ఉండదా అది? సెలబ్రిటీ కొట్టు. లేదు. సెలబ్రిటీ స్పెల్లింగ్ తప్పు అనుకుంటున్నాను రా. సర్లే, ఒకవేళ మనం కొట్టాం కదా, ఒకవేళ అందులో ఉందనుకో మనం కౌంట్ చేసుకుందాం. స్పెల్లింగ్లు పట్టించుకోకూడదు. మన ఇంజనీరింగ్ సబ్జెక్టులో రాసినప్పుడు స్పెల్లింగ్ పట్టించుకోరు చూడు, అలాగా. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ప్రెసిడెంట్ కొట్టు. లేదు. తప్పు. ప్రెసిడెంట్ ఎస్ఏ కదరా. నా పరువు తీసేస్తున్నారు మీరు. లేదురా, సుప్రీంకోర్టు జస్టిస్ అంట. మిలియన్ లేదంటరా. అరే వీళ్ళందరూ ఏం సెర్చ్ చేస్తున్నారా? ఇంకా జడ్జ్ అంట, సెయింట్, ఫెడరల్ జడ్జ్, సిటిజన్, క్రిస్టియన్ సెర్చ్ చేయాలవా? అవుతావు పోతాండ్రా. అజయ్గా నీకే. ఫైర్ ఫింగర్ అంట, మ్యాన్సోన్, సోషియోపాత్ అండి. అలవా ముక్క కట్ చేస్తాను. ఎవ్రీథింగ్ టేస్ట్ సాల్టీ. ఊడి అమ్మ, సాల్టీ టూ సాల్టీ ఒకేసారి జాక్ పడిపోతాం. ఎవ్రీథింగ్ టేస్ట్స్ హాట్.
ఆ? ఓడి ఆర్డర్ ఆర్డర్ అంటారు. ఓడి చేదంట. ఆడా ఇదరా ఆర్డర్ ఆర్డర్ అంటారు. ఆర్డర్ అంటారు. ఆర్డర్ అంటారు. ఓడి ఓయుఆర్. వద్దులే స్పెల్లింగ్ తప్పు అవుతుంది కానీ ఓడి ఓడిరా అది ఉండదా మ్యాక్సిమం కానీ ఎవ్రీథింగ్ టేస్ట్ స్వీట్ 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 ఉండదా సారీ ఉంది అది అది మరి ఎవరారా? ఓకే 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 మర్చిపో ఓడి ఓయుఆర్ కొట్టే. చేతి కూడా కొట్టే. ODOUR లేదు చెప్పా కదా అది ఉండరా అంత పెద్ద పెద్ద కష్టమైన పదాలు ఎవరు సర్చ్ చేస్తాడు రా గూగుల్లో ఒరే మనం ఇక్కడ చెప్పిన ఆన్సర్ కరెక్ట్ గా వచ్చినాయి గ్రూప్ లో పెట్టింది. అన్ని ఎడ్ చేసి పెట్టే మిగతా పెట్టు. పెట్టు. ఎవ్రీథింగ్ టేస్ట్ బ్యాడ్ 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 లేదంటే బ్యాడ్ రా బాగలేదు ఎవ్రీథింగ్ టేస్ట్ బ్యాడ్ అన్నవా? మరి నీకు ఎలా వినపడుతుందిరా ఎవ్రీథింగ్ టేస్ట్ బ్యాడ్ మొక్క బ్యాడ్. ఓ నీ అమ్మ ఫస్ట్లో ఉందిరా అది ఫస్ట్ ఇదే ఉందిరా బాబు. ఎవ్రీథింగ్ టేస్ట్ బ్యాడ్ ఉందా? ఆ, ఇంకెన్ని ఉన్నాయి ఛాన్సెస్? ఇంకా మనకి ఏముంటాయి రెండు ఉంటాయి బెటర్ అంట కామెంట్ సెక్షన్లో పెట్టారు BITTER ఉందరో ఇంకోటి కూడా పెట్టారు అది కూడా వేద్దాం టూ స్వీటీ ఎవరన్నా నన్ను అడగండి సారీ స్వీట్ టూ స్వీట్ రా. టూ స్వీట్. స్వీట్ ఉందిరా సూపర్ రా. బ్యాడ్ బెటర్ ఇది ఒకటే చెప్పు ఈజీ కాబట్టి ఎవ్రీథింగ్ స్వీట్ టూ స్వీట్. సాల్టీ స్వీట్ సాల్టీ ఎవ్రీథింగ్ టేస్ట్ గుడ్ ఉండదా గుడ్ గుడ్ ఉండదు అనుకుంటున్నాను అయితే బ్యాడ్ కూడా గుడ్ ఉండదా పెద్ద? ఏదిరా గుడ్డు గాలి గుడ్డు ఉంది ఇక్కడ గుడ్డు ఎవ్రీథింగ్ టేస్ట్ వరస్ట్ అరే ఇప్పుడు వరకు చాలా కరెక్ట్గా చెప్పాం రంజీ ఇంకో 1 2 3 4 5 చెప్పామంటే కంప్లీట్గా చెప్పేస్తాం స్కోర్ చూడు టోటల్ స్కోర్ 68,000 అయితే ఈ రౌండ్లోనే 37,000 వచ్చింది చూడు మరి ఎవ్రీథింగ్ టేస్ట్. రే అజయ్ రీసెంట్గా బాలబాబుది ఒక వీడియో ట్రెండ్ అవుతుంది చూసావా నిమ్మరసం నమ్మకాయ రే గొప్పగా ఉందిరా వీడియో మాత్రం అది సరే ఎవ్రీథింగ్ టేస్ట్ ఉండదా చెప్పా కదా లైక్ సోప్ అంట లైక్ ఫిష్ అంట అరే లైక్ సాల్ట్ లైక్ మెటల్ బెటర్ వావ్ అంట లైక్ సోప్ అంటే నిజమేలే చాలా మంది అనుకుంటారు కదా లైక్ సోప్ స్నానం చేసినప్పుడు అదే బాత్ చేసినప్పుడు అలా స్నానం చేసినప్పుడు నొర నీళ్ళు నోట్లోకి వెళ్ళిపోయి అది అలా ఉండిపోయి సబ్బు అన్నం తిన్నప్పుడు సబ్బు తినడానికి పెడుతుంది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చేస్తారా ఈసారి వేరే ట్రై చేద్దాం కల్చర్ చూద్దాం ఇది ఏంటరా నెక్లెస్ గోల్సా మరి ఎందుకు పెట్టారా కల్చర్ నీకు ఎందుకు పెట్టారు నువ్వు తెలుసుకుందాం అని నిఖిల్ బ్యాక్ ఈజ్ ఏం చెప్పాల్సిన ఫస్ట్ మీ దగ్గర ఫోన్ ఉన్నాయి కదా గూగుల్లో కొట్టండి నిఖిల్ బ్యాక్ అని గూగుల్ అని కొట్టరా నిఖిల్ బ్యాక్ ఈజ్ అని కొట్టు ఓర్ బాబు నీకు ఏదో తెలిసినట్టు కొట్టవయా చెప్పించేవయా నిఖిల్ బ్యాక్ ఈజ్ అని కొట్టు అప్పుడు వస్తాయి అక్కడ వస్తాయి చూడు గూగుల్లో అవి చెప్పే వారు పెట్టి ఏంటి నిఖిల్ బ్యాక్ అంటే రాక్ బ్యాండ్ కొట్టరా రాక్ బ్యాండ్ అని కొట్టు లేదురా అరే నేను చెప్పినట్టు చేయి అంజీ ఇది ఏమని కొడతామంటే గూగుల్లో సేమ్ ఇది నిఖిల్ బ్యాక్ ఈజ్ అని కొట్టు నీకు సజెషన్స్ వస్తాయి కదా కింద ఆ సజెషన్స్ చెప్పు
ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవాలరా, కాపీ కొట్టినా పర్లేదు. ఇది బ్యాక్, బ్లాక్ కాదు బ్యాక్. అయ్యో నాకు తగ్గ వాళ్ళు తగిలారా బాబు. నేనే ఇంగ్లీష్ బ్రూట్ అంటే మీరు నాకంటే. ఇమేజెస్ కొట్టు. రావట్లేకపోతే వదిలేరా, ఏదైనా కొట్టేద్దాం, టైం వేస్ట్ అవుతుంది. కదా ఇమేజెస్ రా. నిఖిల్ బ్యాక్ ఈజ్ పోనేంట్రా, ఎలా వాడుతున్నావురా స్వామి. ఇదే వచ్చింది రా ఇంకెందుకులే కానీ. దట్ యువర్ హ్యాండ్ అండర్ రేటెడ్ అంటరా. లేదు అండర్ రేటెడ్ అని చెప్పి లేదు, ఇగో కొట్టేశాను. గార్బేజ్ అంట, ది గ్రేటెస్ట్ బ్యాండ్ ఎవర్ అంట. ఏం వద్దులేరా, వద్దులే, పీపుల్కి వెళ్ళిపోదాం. మిలీనియల్స్ ఆర్ కిల్లింగ్. అరే ఇది ఎక్కడో విన్నావురా, ఇది ఎక్కడో విన్నావురా. మిలియన్స్ ఆర్ కిల్లింగ్ కింగ్ అంటే పీపుల్. లేదు గాడ్స్. అయిపోయి ఇది కూడా లేదు. ఇది మనకు తెలియదు. అమెరికన్ చీజ్, బార్ సోపా, రెడిట్, మైనో, ది నాప్కిన్ ఇండస్ట్రీ, బీర్ ఇండస్ట్రీస్, చైన్స్. ఏదో వద్దులే, నేమ్స్ పెడుతున్నాను చూడు. మేరీ, తెలీదురా. నేమ్స్ పెట్టే చూడు. మేరీ వైటా, వైట్ ఉంటాయి కదా, మేరీ వైట్, మేరీ రోజ్, మేరీ గోల్డ్. మ్యారీ గోల్డ్ లేదు, వైట్ 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 ఉండదా. ఆలోచించు, ఇంగ్లీష్ సినిమాలో పేర్లు ఆలోచించరా. మ్యారీ, మ్యారీ మ్యారీ మీ. ఏమంతే మ్యారీ. పక్కన ఇంకో పేరు మ్యారీ. మ్యారీ గోల్డ్ నొక్కరా. అరే గోల్డ్ కొట్టాం కదా ఇప్పుడు.